అందరికీ నమస్కారం అండి. రేపే మన కొత్త సంవత్సరం అండి, ఉగాది పండుగ అనమాట. ఆ రోజు కొన్ని నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి. ఆ నియమాలు ఏంటనేది మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా తెలుగు పండుగలు అంటే మనకు గుర్తొచ్చేసి ముగ్గులు, లోగిళ్ళు అనమాట. కాబట్టి ఉదయం నిద్రలేచి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఒక ముగ్గు అయితే వేయాలి. ముగ్గు శ్రీ మహాలక్ష్మితో సమానం కాబట్టి ముగ్గు వేసి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అనమాట. అలాగే గడపను కూడా పూజించుకోవాలి. కుదిరితే ప్రతి మంగళవారం, శుక్రవారం గడపను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనకి ఎల్లప్పుడూ ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి ప్రతి పండగ వేళల్లో అలాగే మంగళవారం, శుక్రవారం కూడా వీలైతే రోజు కూడా పూజించుకోవచ్చు. వీలైన బట్టి మనం పూజించుకుంటే మంచిదన్నమాట. అలాగే గడపలకి ఎప్పుడూ కూడా పిండితోనే ముగ్గు వేయాలి. గడపని పసుపుతో పూజించి పొడి కుంకుమ కాకుండా తడి కుంకుమతోనే బొట్లు పెట్టాలి. అలాగే ముగ్గు కూడా ముగ్గు పిండితో కాకుండా వరి పిండితోనే మాత్రమే వేయాలి. ముగ్గుతో వేస్తే రాళ్ళతో వేసినట్టు కాబట్టి ముగ్గు రాళ్ళతో కాకుండా వరి పిండితో మాత్రమే ముగ్గుని మనం గడప మీద వేసుకోవాలన్నమాట. ఈ ఉగాది సంవత్సరాలు అనేది కాలపురుషునికి సంబంధించిన పండగ అంట. దీన్ని ఎలా చేస్తున్నారు, ఒక్కో సంవత్సరానికి ఒక్కో పేరు ఎలా వస్తుంది అంటే, పూర్వం శ్రీ మహావిష్ణువు నారద మునిని శపిస్తాడంట. ఆ శాపం వలన నారద ముని భూలోకంలో జన్మించి 60 మంది కుమారులకు జన్మనిస్తాడంట. ఆ 60 మంది కుమారులు కాలక్రమేణా ఏదో పొరపాట్ల వల్ల చనిపోతారంట. అలా చనిపోవడం వల్ల నారద ముని నాకు 60 మంది సంతానం ఉన్నా కూడా ఎవరిని నేను చూసుకోలేకపోయానని చెప్పి బాధపడుతుంటే, ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మళ్ళీ నీ శాప విమోచనం అయింది కాబట్టి నీకున్న 60 మంది ఒక్కొక్క కుమారునికి గుర్తుగా ఒక్కొక్క సంవత్సరాన్ని అయితే ఆ పేరుతో పిలుస్తారు. అలాగే 60 సంవత్సరాలు నిండిన తర్వాత ఒక కాలమానంగా పరిగణిస్తారు అని చెప్పని శ్రీ మహావిష్ణువు నారద మునికి చెప్పారు. అవే మనకి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరుగా వస్తున్నాయి. తర్వాత మనకి పండుగలు అంటే గుర్తొచ్చేది తప్పనిసరిగా తోరణాలు కట్టడం. మామిడి ఆకులు తోరణం కట్టడం చాలా శ్రేయస్కరం. ఎందుకంటే మామిడి ఆకులు అనేవి చెట్టు నుంచి వేరు చేసినా కానీ మనకి ఆక్సిజన్ ఇస్తాయంట. కాబట్టి ప్రతి ఒక్కరూ మామిడి తోరణాలు కట్టుకోవడం చాలా మంచిది. ఇప్పటికీ 3 విషయాలు అయితే తెలుసుకున్నాం. ముందు ముగ్గులు వేయాలి, తర్వాత గడపను పూజించుకోవాలి, తర్వాత తోరణాలు కట్టుకోవాలి. అలాగే పూలమాలలతో కూడా ఇంటిని అలంకరించుకుంటే శోభాయమానం. 4వది నువ్వుల నూనెతోటి తలస్నానం. నువ్వుల నూనెను తలకి మర్దించి ఒంటి నిండా శరీరం అంతా మర్దన చేసుకొని తలస్నానం చేయడం చాలా శ్రేయస్కరం. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఉగాదికి తలకి నువ్వుల నూనె రాసుకొని మాత్రమే తలస్నానం చేయాలి. పుణ్య స్త్రీలు అంటే ముత్తైదులు తలకి నూనె పెట్టుకోకుండా తలస్నానం చేయకూడదు. కాబట్టి ఖచ్చితంగా తలకి నూనె పెట్టుకొని మాత్రమే తలస్నానం చేయండి. తర్వాత మన మెయిన్ థింగ్ ఏంటంటే 5వది ఉగాది పచ్చడి అనమాట. ఉగాది పచ్చడి షడ్రుచులతో చేస్తుంటారు కదా. షడ్రుచుల్లో మనకి మామిడికాయ, కొత్త బెల్లము, కొత్త చింతపండు, ఉప్పు, కారం ఇవన్నీ కూడా షడ్రుచులు అనమాట. తీపి, పులుపు, వగరు, ఉప్పు, కారం, చేదు ఇలాగ షడ్రుచులతో కూడిన జీవితం మనం కూడా అనుభవించాలని చెప్పని అవన్నీ కలిపితే ఉగాది పచ్చడి ఎంత అమోఘంగా ఉంటుందో అలాగే మన జీవితంలో కూడా బాధ ఉండండి, సుఖం ఉంటుంది. అలాగే కష్ట నష్టాలు అవన్నీ ఓర్చుకుంటేనే అన్నీ కలగలిపితేనే జీవితం అనేది సుఖమయం ఉంటుందని చెప్పని ఈ పచ్చడి యొక్క యథార్థం అన్నమాట. అలాగే ఈరోజు బొబ్బట్లు కూడా చేసుకుంటారు. కొంతమంది బొబ్బట్లు, భక్ష్యాలు, హోలిగలు ఏదైతే పేరు ఆ పేరుతో పిలుస్తుంటారు. దాన్ని బట్టి మనం ఆ రోజు ఈ స్వీట్ చేసుకుంటే చాలా మంచిది. ఈ ఉగాది రోజున మనం దేవాలయాన్ని దర్శిస్తే చాలా మంచి జరుగుతుంది. అలాగే మనకున్న దోషాలన్నీ పోవాలంటే ఉగాది పండుగ రోజున శివాలయాన్ని దర్శిస్తే మనకి గ్రహ దోషాలు అనేవి కొంచెం తగ్గుతాయి అన్నమాట. మొత్తం తగ్గుతాయని ఎవరు చెప్పలేరు. అన్నీ తగ్గితే మనం పుణ్యాత్మనం అయిపోతాం కదా. కాబట్టి కొంతవరకు అయితే మన గ్రహ దోషాన్ని తగ్గించుకోవడానికైతే మనం శివాలయాన్ని దర్శిస్తే చాలా మంచిది. అలాగే గణాధిపతి అయిన గణేశుని, వినాయకుని గుడిని, దేవాలయాన్ని దర్శిస్తే మనకి మంచి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉందన్నమాట. మనం ఏదైనా పని మొదలు పెట్టాలంటే ముందుగా గణనాథునికి, విఘ్నేశ్వరునికి నమస్కారం చేస్తాం కదా. అలాగే మన ఈ సంవత్సరం కూడా చాలా మంచిగా జరగాలి, మంచి శుభాలే జరగాలి అని మనం గణనాథునికి వేడుకుంటూ ఒక
దీవెన తీసుకోవడానికి మనం దేవాలయానికి దర్శిస్తే చాలా మంచిది. 7వది పంచాంగ శ్రవణం అనమాట. పంచాంగం అనేది ఎలా పుట్టింది, ఉగాది రోజునే పంచాంగం ఎందుకు వినాలి అనేది దీంట్లో తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం అనేది మన యొక్క తిథి, నక్షత్రం, రాశి, కరణం, యోగం అనే పంచ అంగాలతోటి ఉంది కాబట్టి దాన్ని పంచాంగం అంటారు. ఈ పంచాంగ శ్రవణం అనేది పండితుల ద్వారా వినడం అనేది చాలా ముఖ్యమైన పని. అది దేవాలయాల్లో ప్రశాంతంగా ఉన్నప్పుడు మనకి రాశి ఫలాలు కానీ, ఏ శుభముహూర్తాలు ఎప్పుడున్నాయి, పంటలు ఎప్పుడు వేయాలి, ఎలా ఏ టైంలో ఏ పంట వేయాలి, మనకి వర్షాలు పడే సూచనలు, అవన్నీ మనకి కాలమానాన్ని ఈ పంచాంగం ద్వారా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సాయంత్రం వేళ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ పండితుల ద్వారా చెప్పబడిన పంచాంగ శ్రవణాన్ని వినడం అనేది చాలా ముఖ్యమైన పని అనమాట. ఈ 7 పనులు మాత్రం ఉగాది రోజున మనం ఖచ్చితంగా చేయాలి. ఇలా కొన్ని నియమాలను పాటించడం వల్ల స్త్రీలు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే స్త్రీ బాగుంటే కుటుంబం కూడా బాగుంటుంది. కాబట్టి మళ్ళీ మీ అందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే అలాగా ఉపయోగపడినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి చేరుకుంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.